ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకుందాం. ఎప్పుడు అందరూ రావాలని కోరుకుంటున్న వ్యక్తి శ్రీజ. శ్రీజ రాని ఇంట్లోకి వచ్చేసింది. ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పాడు, ఒక కంటెస్టెంట్ మాత్రం ఇంట్లో ఖచ్చితంగా ఉంటారు, వచ్చిన వాళ్ళలో నామినేట్ చేసిన వాళ్ళు కంటెస్టెంట్ ఇంట్లో పర్మనెంట్ కంటెస్టెంట్గా ఉండిపోతారని కూడా చెప్పారు. అయితే శ్రీజ ఇంట్లోకి రాగానే నామినేషన్స్ చేయడానికి కదా వచ్చారు. వెంటనే తన మాధురి గారు మీ పేరు నాకు ఇప్పుడు తెలిసింది, మిమ్మల్ని రాజు అని పిల్లాలా, దువ్వాడ మాదిరి అని పిల్లాలా, దివ్యల మాదిరి అని పిల్లాలా, ఏమని పిల్లాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అనగానే, నీకు నచ్చినట్టు పిల్లు, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పింది. మళ్ళీ నేను ఇప్పుడు తెలియదంటే నా పేరు నీకు తెలీదా, నువ్వు కనుక్కోవాలి, ఇలా మాట్లాడతారు కదా అంటే నువ్వెవరో కూడా నాకు తెలియదు అని చెప్పేసాను. అదేనండి, ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు, ఇది తెలియాలంటే ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుంటే తప్పేముంది, దానికి అంత రాద్ధాంతం చేశారు ఆ రోజు అని చెప్పేసి అన్నారు. ఈలోపు తనుజ నీ బాండింగ్స్ అయిపోయినాయా అనుకునే లోపల మళ్ళీ నేను ఎవరైతే మ్యానిపులేట్ చేసి చప్పట్లు కొట్టి నువ్వు పనికి మాలేదానివని నీ క్యారెక్టర్ని అసాసినేట్ చేసిన వాళ్ళతోనే నువ్వు మళ్ళీ అంతలా ఎలా క్లోజ్గా ఉంటున్నావు, నువ్వు ఆవిడతో క్లోజ్గా ఉండడం అన్నప్పుడు నీకేం అనిపించట్లేదు ఆవిడ అన్న మాటలు అని చెప్పేసి గట్టిగా అడగానే మాధురి మొహం మాడిపోయింది. మాధురి ఇది వచ్చింది, మా ఇద్దరికి మధ్య ఏదో ఫిట్టింగ్ పడుతుందిరా బాబు అని చెప్పేసి అనుకుంది. చాలా గట్టిగా అడిగిందండి. శ్రీజ నుంచి జనాలు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఖచ్చితంగా అడగడం జరిగింది. మాధురికి వచ్చి కూర్చుంది కానీ కోపం వచ్చేస్తుంది, భయం కూడా వేస్తుంది శ్రీజ మాటలకి. సో నేను ఇలా నీ క్యారెక్టర్ని అసాసినేట్ చేసి మాట్లాడిన వాళ్ళతో నువ్వు క్లోజ్గా ఎలా ఉండగలుగుతున్నావు, అది కరెక్ట్ కాదు కదా, ఆమెను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి కదా, ఇది నీకేం అనిపించట్లేదా తనుజ అని చెప్పేసి అనగాను. ఆవిడ తర్వాత రియలైజ్ అయింది. ఓకే, నీకు కోట్ల మంది చూస్తున్నారు బయట, నీ గురించి ఏమనుకుంటారు, ఆ విషయంలో నువ్వు బాధపడింది నిజమే కదా, కానీ అలాంటి మాట్లాడి రమ్యని బయటికి పంపించేశారు, మాధురితో ఎలా క్లోజ్గా ఉంటున్నారు, ఆమె ఎక్కడ బయటికి వెళ్ళిపోతుందో చేసింది తప్పు కాబట్టి నీకు దగ్గర పడింది, అమ్మాయి ఫేక్ గేమ్ ఆడుతుంది, నీకు తెలియట్లేదు తనుజ అని చెప్పేసి మాట్లాడేసరికి తనుజ కూడా డైలమాలో పడింది. ఈలోపు బిగ్ బాస్ శ్రీజ మీరు ఇంట్లోకి ఎందుకు వచ్చారంటే నామినేట్ చేయడానికి, అది మానేసి మీరు అనవసరంగా ఏం మాట్లాడదు, నామినేట్ చేయండి, పని స్టార్ట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. వెంటనే కత్తి తీసుకుని మాధురి గుచ్చుతో తను అనుకున్నాం కదా, యాక్చువల్లీ మాధురి ఆల్రెడీ నామినేటెడ్ కాబట్టి తను వెళ్ళి కళ్యాణ్కి గుచ్చింది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా, కళ్యాణ్ ప్రియా శ్రీజ చాలా క్లోజ్ మనందరికీ తెలిసిందే కదా, కళ్యాణ్కి గుచ్చింది. కళ్యాణ్ కూడా షాక్ అయ్యాడు. ఈరా నీకు అసలు మైండ్ పని చేస్తుందా, బుద్ధి ఉందా నీకు అసలు, అని మనుషుల్లోనే ఉన్నావా, ఆ తనుజ గురించి నీ గురించి ఇంత చిరాగ్గా మాట్లాడిన వాళ్ళ గురించి నువ్వు రమ్యతో కనీసం ఎందుకు ఇలా మాట్లాడావని గట్టిగా అడిగావా, అడగకుండా నోరు మూసుకొని కూర్చున్నావు, నిన్ను ఎవరన్నా మొహం మీద కొట్టేస్తారా నువ్వు ఇలా అడిగితే, కనీసం అడగకుండా ఏం మాట్లాడకుండా ఆ విషయాన్ని ఎందుకు సైలెంట్ చేసావు. ఇప్పుడు ఎంతమంది ఎందుకంటే శ్రీజ కూడా ఈ గొడవలో ఉంది, శ్రీజాని పట్టుకున్నాడు అలా మాట్లాడేసుకున్నాడు, అలా పట్టుకున్నాడు తనుజాని అలా పట్టుకున్నాడు, అట్లా చెప్పడం వల్లే కదా వేరేగా పోర్ట్రేట్ అయింది. కాబట్టి నువ్వు వాళ్ళని క్వశ్చన్ చేయకుండా సిగ్గు లేకుండా ఇలాంటి సేఫ్ గేమ్ ఆడడానికి నీకు ఎలా అనిపించింది అసలు అని, నువ్వు అలా అడిగి నామినేట్ అయినా సరే ఒక పద్ధతి ఉంటుంది, జనాలు కూడా నీకు సపోర్ట్ చేస్తారు, నువ్వు ఇలా ఆడడానికి నీకు బుద్ధి లేదా అని చెప్పేసి శ్రీజ కళ్యాణ్కి ఇచ్చి పడేసింది. యాక్చువల్గా కళ్యాణ్తో అసలు నువ్వు ఇలా ఆడడానికి కారణం ఏంటి, ఎందుకు నువ్వు అంతలా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నావు, ఎందుకు అలా మాధురిని అండ్ రమ్యాని నువ్వు ప్రొటెక్ట్ చేసావు, కనీసం అడగకుండా నువ్వు చేసిన వాళ్ళు కనీసం నువ్వు అడుగుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం, నేను కానీ ప్రియా కానీ అని చెప్పేసి మాట్లాడేసరికి ఒకసారిగా కళ్యాణ్ సైలెంట్ అయిపోయాడు. ఆల్రెడీ ఈ విషయం పెద్ద పెంట అయింది, అందరూ మాట్లాడారు, 4 రోజులు ఇదే మాట్లాడుతున్నారు, ఎందుకు మళ్ళీ ఆ విషయాన్ని బయటికి తెచ్చి పెంట చేయడము అండ్ దాన్ని ఇంకా కామ్గా వదిలేద్దాము, అది సెన్సిబుల్ విషయం కదా అనుకున్నానని చెప్పేసి కళ్యాణ్. కళ్యాణ్ వెర్షన్ కూడా ఒక రకంగా కరెక్టే, నిజంగా తనుజ మాధురితో క్లోజ్గా ఉండడం తప్పు, కానీ చెప్పాలంటే ఆమె నిజంగా కన్నింగే, కళ్యాణ్ మాత్రం ఈ విషయాన్ని సైలెంట్ చేయడమే కరెక్ట్, ఎందుకంటే ఇదే విషయం మీద వస్తుంది. సో మర్చిపోయిన విషయాన్ని కూడా జనాలకి మనం గుర్తు చేసినట్టు అవుతుంది, కాబట్టి కళ్యాణ్ ఈ విషయంలో కామ్గా ఉన్నాడు, ఎందుకంటే నాగార్జున వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చాడు, రమ్య దాని పర్యవసాన్ని అనుభవించేసింది, నెక్స్ట్ వీక్ మాధురి కూడా అనుభవించి బయటకు వెళ్ళిపోతుంది, అది కామన్. కానీ ఇలాగ వాళ్ళు ఉన్నంతకాలం ఇదే విషయంతో వాళ్ళు నామినేట్ చేయడం వేరే పెట్టడం ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పేసి కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడు, అదే మంచిదైంది. అండ్ ఆ తర్వాత సంజనాకి అండ్ మాధురికి కూడా చాలా పెద్ద గొడవ అయింది. ఇలాగా
మ్, మాధురి అందరితోనూ గొడవలు పెట్టుకుంటుంది కాబట్టి, హౌస్లో అరుస్తూనే ఉంటుంది కాబట్టి, పెంట పెంటగా ఉంటుంది కాబట్టి, సో ఇట్లాంటి విషయంలో ఆమ్, ఇది చెప్పడమే కరెక్ట్. అలాగే మా తన రీతు దగ్గర కూడా ఇద్దరు కూడేసుకుంటారా అన్నట్టు అయిపోయింది. మొహం మీదకి వెళ్ళేసరికి ఇంక రీతు మొహం మీద చేయడ్డు పెట్టుకుని అలా కామ్ ఉండిపోయింది. కొట్టేస్తుందా అన్నట్టు దివ్య వీళ్ళందరూ కూడా, బాబు వీడు ఏంటి కొట్టేస్తుందా జనాల్ని అని చెప్పేసి అంత హవాక్ అయిపోయారు. మాధురికి ఇప్పుడు అంత నెగిటివిటీ స్టార్ట్ అయిపోయింది. ఆమె చాలా ఇంకా రాడ్ కంటెస్టెంట్ అనమాట. నిజంగా చెప్పాలంటే హౌస్లో గొడవలు జరిగినాయి కానీ ఎంత లేకిగా ఉంటుందంటే ఒక్కొక్కసారి గొడవల విషయంలో అంత దారుణంగా ఉంటుంది షో. ఎలా కానీ అందుకే కళ్యాణ్ ఆవిడ ప్రవర్తన వల్ల ఆవిడ వెళ్ళిపోతుంది, ఈ విషయాన్ని సైలెంట్ చేసి ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాడు తప్ప వేరే కళ్యాణ్ వెర్షన్ ఒక రకంగా కరెక్టే. మరి శ్రీజ ఇంట్లోకి రావాలని మీరు అనుకుంటున్నారా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. SST.